మనం ఇప్పుడు ఒక ఐలాండ్కి వెళ్తున్నాం, కొల్లం. సైకిల్ ఫాగ్ లైట్స్, ఇది 2500 బ్రో. ఇది 5 లీటర్స్, 2 క్యాన్స్ తీసుకుంటున్నాం, మన లెఫ్ట్ కోటి రైట్ కోటి. సో ఇది ఒక క్యాన్ 1850 రూపీస్. ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది కదా, ఎందుకంటే కోస్టల్ ఏరియాలో తిరుగుతున్నాం కదా, ఒక్కటే రోజుకి దెబ్బకే బ్లాక్ అయిపోయింది ఫేస్ అంతా. ఇది ఎన్ఎన్ మోటో స్పా కొల్లంలో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్, దిస్ ఈజ్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. ఈరోజు మన రైడ్లో డే 10 ఇది. ఇప్పుడైతే అల్పే నుంచి తిరువనంతపురంకి వెళ్తున్నాం. మధ్యలో కొల్లంలో ఒక స్టాప్ తీసుకొని బైక్కి ఏమైనా మాడిఫికేషన్ చేయాలి, లైక్ జెర్రీ క్యాన్స్, ఫాగ్ లైట్స్. ఇంకా మనం కూడా ఫాగ్ లైట్స్ ఖచ్చితంగా కావాలి. సో కొన్ని యాక్సరీస్ అయితే బైక్ ఫిట్ చేపిద్దాం కొల్లంలో. సో లెట్స్ గో టు కొల్లం. టైం కూడా ఇప్పుడు 1 o'clock అవుతుంది. మధ్యలో ఎక్కడన్నా ఒక బ్రేక్ తీసుకుందాం, లంచ్ బ్రేక్. సో అది ప్లాన్. లంచ్ అవుతాం కదా. ఓకే చలో. సెట్ లగేజ్ ఒక టీజీ వెహికల్ కనిపించింది ఇప్పుడు హైదరాబాద్. లెట్స్ గో టు కొల్లం. కొల్లం 88 ఉంది, 2 hours 39 minutes చూపిస్తుంది. టైం వచ్చేసి 1:34, January 20th ఈరోజు మన రైడ్లో. ఇది డే 10. అల్పే బీచ్ నుంచి తిరువనంతపురం వెళ్ళాలి, బట్ మధ్యలో కొల్లం దగ్గర ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పటికీ ఇంటి దగ్గర నుంచి 2000 ఎంత వచ్చినామంటే 2200 kilometers వచ్చినాం. ఇప్పుడు టెంపరేచర్ 0 ఉంది కదా, ఇది హాట్ ఉంటుంది ఇటు సైడ్ కోస్టల్ ఏరియా. ఈజీగా ఇడికి వెళ్ళిపోతుంది మనం వెళ్ళేలోపు. లెట్స్ గో టు కొల్లం. అటు సైడ్ గేట్ వేసి ఉంది, ఇటు గేట్ వేయలేదు. అల్పి రైల్వే స్టేషన్ ఇది. సో కేరళలో వన్ ఆఫ్ ద డిస్టిక్ అల్పే. సో మనం బయా ట్రైన్లో కూడా రావచ్చు ఇటుకి. ఫ్లైట్ అయితే కొచ్చికి రావచ్చు, కొచ్చి నుంచి రావాలనుకుంటా. బై ట్రైన్ వస్తే మాత్రం డైరెక్ట్ అల్పేకి రావచ్చు మనం. మొత్తం హైవేనే కాబట్టి మనం ఎంత స్లోగా పోయినా కూడా ఈజీగా 2 hours కన్నా ఎక్కువ పడుతుంది. లాస్ట్ 1 week అంతా ఘాట్ సెక్షన్లో నడిపి అసలు డేంజర్ పర్ఫెక్ట్ అయిపోయినాం. బట్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బీభత్సంగా వచ్చేసింది లాస్ట్ 1 week. సో హైవేకి వచ్చేసినాం. సిటీ కాబట్టి ఇట్లా చిన్నగా ఉంది రోడ్డు. సిటీ దాటినాక పెద్దగానే ఉండొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే కన్యాకుమారికి వెళ్ళే హైవే ఇదే. మనం కన్యాకుమారి వరకు ఇదే హైవేలో వెళ్ళాలి. వయా తిరువనంతపురం, కొల్లం మొత్తం కోస్టల్ ఏరియాస్ నుంచి వెళ్ళిపోద్ది హైవే అంతా. మీకు గూగుల్ మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది. సో వచ్చేసాం హైవేకి. ఇక్కడ కొంచెం రోడ్ పెద్దగా వచ్చేసింది, ఇంకా ఇక్కడ కొట్టాలి. ఇంకా 82 kilometers వెళ్ళాలి. లెట్స్ గో. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఒకసారి ఇటు సైడ్ నేచర్ చూడండి ఎంత బాగుందో. ఈ వాటర్ వెళ్ళి ఇక్కడ సముద్రంలో కలుస్తున్నాయి, అదంతా సముద్రమే. ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్కి రాకుంటుంది అనుకుంటా. మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. సూపర్, ఆన్ ది వేలో హైలైట్ లొకేషన్. బట్ ఈ హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా డైవర్షన్లు ఉన్నాయి, అంత స్పీడ్ కొట్టలేకపోతున్నాం. మనం ఇప్పుడు బీచ్ దగ్గర నుంచే వెళ్తున్నాం అన్నట్టు, సముద్రం పక్క నుంచే. ఇదంతా వాటర్. జస్ట్ ఇంకొక 12 kilometers ఉంది. ఇక్కడ ఒక హార్బర్ ఉంది చూడండి, ఓల్డ్ స్టైల్. ఇటు సైడ్ కూడా షిప్స్ చాలా ఉన్నాయి. ఇటు అన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి. సూపర్ ఉంది లొకేషన్. ఇదంతా సిటీయే. 12 kilometers లోపలికి వెళ్ళాలి మనం. రైట్ సైడ్ మొత్తం సముద్రం ఉంది, సైడ్ బోటింగ్ కూడా ఉంది, ఐలాండ్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ. కేరళ సగం వాటర్లోనే ఉంటుంది అసలు. సూపర్. ఇక్కడ కూడా బోటింగ్ ఉంది, బ్యాక్ వాటర్ బోటింగ్. ఇటు సైడ్ కూడా అదిరిపోయింది లొకేషన్. మనం ఇంకా జస్ట్ 9 kilometers ఉంది కొల్లంకి. మనోడు ఇక్కడ బ్రేక్ తీసుకున్నాడు.
అయితే వచ్చేసాం. మొత్తానికి 4:28 అవుతుంది. హైవే చాలా వరస్ట్గా ఉంది, అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫుల్ డైవర్షన్ తీసుకుంటూ వచ్చినాం. జస్ట్ 88 కిలోమీటర్స్కి 2.5 hours పైనే పట్టింది. బైక్ మోడిఫైడ్ షాప్కి అయితే లొకేషన్ పెట్టిన 6 kilometers ఉంది. వెళ్ళి చూద్దాం మన బైక్ ఏమైనా సెట్ అయితే చేపిద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనం ఇప్పుడు ఒక ఐలాండ్కి వెళ్తున్నాం, కొల్లం. అక్కడ బ్రిడ్జ్ కట్టిలో ఆఫ్ కట్టేసి ఉంది అది. ఇక్కడ బోటింగ్ ఉంది, ఇక్కడ కూడా బోటింగ్ ఉంది, ఇక్కడ బోటింగ్ ఉంది. ఇదే ద బ్యూటిఫుల్ కొల్లం సిటీ. ఇది సిటీ, ఇంకా సిటీ అవుట్కట్స్లో మనకి ఇటు సైడ్ ఒక సైడ్ పోర్ట్ ఉంది, ఒక సైడ్ లేక్ ఉంది. అసలు సూపర్ ఉంది ఈ సిటీ. ఓ సూపర్ ఫాస్ట్ బస్ అంటే ఇది. సూపర్ దా ఇరుకు, నల్లా ఇరుకు సిటీ. ఇంకా పార్ వచ్చేసాం. సన్ ఆటో స్పేర్స్ అంట, 2-wheeler parts and accessories. ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది. అసలు నేను ఎక్కడికి మ్యాప్ పెట్టినా ఇది ఏడికి తీసుకొచ్చింది. ఎన్నెన్ని కాడికి రావాలా. సరే ఏడికి వచ్చినా చూద్దాం. మన బైక్కి సంబంధించి ఏమైనా యాక్సెసరీస్ ఉంటాయి. షాప్ అయితే బాగానే ఉంది, సూపర్. చిన్న హెల్మెట్. ಜೆರ್ರಿ ಕ್ಯಾನ್ಸ್ ಇರ್ಕಾ? ಜೆರ್ರಿ ಕ್ಯಾನ್ಸ್ ಹಿಂಗೆ ಶಾಪ್ಸ್ ಇರ್ಕಾ? ಅದು ಎಣ್ಣೆಣ್ಣ ఆపోజిట్ స్ట్రేటా? షాప్ అయితే బాగానే ఉంది. చూద్దాం మన బండికి ఏమొస్తే అది ట్రై పందాం. షాప్కి వచ్చినాం. ఇది ఎన్నెన్న మోడిఫైడ్ అంట. ఇందులో ఒక నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. జెర్రీ క్యాన్స్ ఇరుకా? జెర్రీ క్యాన్స్ ఉన్నాయట. చాలా ఉన్నాయి మోడిఫికేషన్స్. కేరళ అంటేనే సూపర్ మోడిఫై చేస్తారు కార్లను, బైక్లని. ఇది హౌ మచ్? ఇది జెర్రీ 2. ఇది కలర్ ఓన్లీ బ్లాకా? ఓకే. హౌ మచ్? 2 pieces 3,950. ఆల్మోస్ట్ 4,000. 50 rupees తక్కువ. 5 liters? 5 liters. ఫాగ్ లైట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. హెల్మెట్లు మాత్రం కిరాకున్నాయి ఆఫ్ రోడింగ్కి. జెర్రీ క్యాన్స్ తీసుకోవాలి కానీ చూద్దాం రేటు. కిరాక్ ఉంది అసలు. చూడండి బ్యాగ్, ఇది బ్యాగ్ సూపరు. ఎల్లామే సూపర్. చాలా బాగున్నాయి హెల్మెట్స్. కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆఫ్ రోడింగ్కి ఇట్లాంటి హెల్మెట్ తీసుకోవాలనుకున్నా. నేను లడాక్ పోయే లోపల తీసుకోవాలి. వైట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మోటో బైక్స్, మోటార్ సైకిల్, ఫాగ్ లైట్స్. ఇది 2,500 బ్రో. 2,800. 2 లైట్స్ తీసుకుంటున్నాం మన బైక్కి, అఖిల్ బైక్కి. అఖిల్ ఈ పాత ఫాగ్ లైట్స్ అవి రావట్లేదు. అండ్ నేను జెర్రీ క్యాన్స్ తీసుకుంటున్నా. సో జెర్రీ క్యాన్స్ మన బైక్ కోసం జెర్రీ క్యాన్స్ తీసుకుంటున్నా. ఇది ఒక్కటి 1,850 రూపీస్. 2 తీసుకుంటున్నాం. రెండింటికి 3,700 పడుతుంది. నేను అండ్ ఇది 5 liters 2 cans తీసుకుంటున్నాం, మన లెఫ్ట్ కోట్ రైట్ కోటి. సో ఇది ఒక క్యాన్ 1,850 రూపీస్. 2 క్యాన్లు తీసుకుంటున్నాం 3,700. నేను అండ్ అఖిల్ కూడా తీసుకుంటున్నాడు. అఖిల్ ఇంకా ఫాగ్ లైట్స్ కూడా పెట్టిస్తున్నాడు. సో ఇవి తీసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఒక షాప్ అయితే ఉంది, అక్కడ ఫిట్ చేపిస్తాం. ఇది కొల్లంలో ఉన్నాం మనం. కొల్లంలోనే షాపింగ్ అంతా అవుతుంది.
ఇది ఆన్లైన్లో కూడా సేమ్ అంతే రేట్ ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఇంకా హైదరాబాద్, బెంగళూరులో, చెన్నైలో అయితే కాస్ట్ ఇంకా 200-300 ఎక్స్ట్రా ఉంది. సో ఎక్కడైనా అంతే, ఆ 200-300 ఇక్కడ ఫిట్ అయిపోతుంది. సో తీసుకుంటున్నాం మొత్తానికి అయితే షాపింగ్. ఇది బిల్ కట్టేసి వెళ్ళిపోదాం, పోయి ఫిట్ చేపిద్దాం. ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది కదా, ఎందుకంటే కోస్టల్ ఏరియాలో తిరుగుతున్నాం కదా, ఒక్కటే రోజుకి దెబ్బకే బ్లాక్ అయిపోయింది ఫేస్ అంతా. అసలు లాస్ట్ 8-7 డేస్ మొత్తం చలి ప్రదేశంలో ఉండి 8 డేస్ ఉన్నాం. 9th డే 10th డేనే ఈ కోస్టల్ ఏరియాకి వచ్చి మొత్తం బ్లాక్ అయిపోయినాం. సరే ఓకే, ఈ షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ పే చేసి మనం వెళ్ళి ఫిట్టింగ్ చేపిద్దాం కొల్లంలోనే. ఈరోజు స్టే కూడా ఇక్కడే ఉందాం. ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ ఉంది తిరువనంతపురం. సో రేపు మార్నింగ్ వెళ్దాం తిరువనంతపురం. ఇది ఫిట్టింగ్ చేయడానికి ఈజీగా ఒక 1-2 అవర్స్ పడుతుంది. దాని తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. ఇంకా లెట్స్ గో. సెవెన్ రిమూవ్ కారు ఇది NN మోటో స్పా కొల్లంలో బాగుంది. కొల్లంలో మనం హైదరాబాద్ అని చెప్పగానే మనకు ఇచ్చే రేట్స్ ఇచ్చిండు. నేను 2 జెర్రీ క్యాన్స్ తీసుకున్నా, మన బ్రో నేను ఒక సెట్ జెర్రీ క్యాన్స్, మన బ్రో ఒక సెట్ జెర్రీ క్యాన్స్, నేను ఇంకా ఫాగ్ లైట్స్ కూడా తీసుకున్నా. ఎందుకంటే మన బండి తెలుసుగా ఫాగ్ లైట్స్ పోయినాయి. సో మొత్తం కలిపి 10,700 అవుతుంది. ఇంకా కొంచెం తగ్గిమంటాను, చూద్దాం ఏమంటాడు. ఇదేమో క్లాంప్స్ దేనికి, ఫాగ్ లైట్స్కి. ఈ క్లాంప్స్ దేనికంటే జెర్రీ క్యాన్స్కి. మొత్తం 4 జెర్రీ క్యాన్స్ అక్కడ ఉన్నాయి, ఫాగ్ లైట్స్ ఇవి. సో వెళ్ళి ఫిట్ చేపిద్దాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందంట షాపు. బ్రో కూడా వస్తాను, ఒక అతను కూడా వస్తాడు. నిన్నటి వీడియోకి ఈ వీడియోకి ఫేస్ ఘోరంగా బ్లాక్ అయిపోయింది. అదే చెప్పిన బొగ్గైపోయాను. ఓకే లెట్స్ గో. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, బిల్ కట్టేసి వెళ్ళిపోయింది. 500. థ్యాంక్ యూ. మన ఐటమ్స్ అన్నీ స్కూటీలో ఉన్నాయి, వెళ్ళి ఇన్స్టాల్ చేపిద్దాం. టైం 5:52 అవుతుంది. ఇంకా కొల్లంలోనే ఉన్నాం. ఇప్పుడే బిల్లింగ్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 10,882 రూపీస్ అయినాయి. క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 280 రూపీస్ ఎక్స్ట్రా పడ్డది. లెట్స్ గో. మన బైక్కి ఫాగ్ లైట్స్ అండ్ జెర్రీ క్యాన్స్, నా బైక్కి ఓన్లీ జెర్రీ క్యాన్స్. సో ఈ రైడ్లో ఇంత పెట్టి అవసరమా అంటే జెర్రీ క్యాన్స్ కొనుక్కుందామని నేను, అంటే ఫిట్ చేపిద్దామని దాదాపు బైక్ తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ మనకి టైమింగ్ సెట్ కావట్లేదు. ప్లస్ అవి రేట్లు కూడా ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూసినది అయితే సేమ్ రేట్ ఉంది ఆన్లైన్లో. ఇక్కడ హైదరాబాద్లో ఒక 400 ఎక్స్ట్రా చెప్తున్నారు హైదరాబాద్లో. బెంగళూరులో కూడా అంతే ఉంది ఆల్మోస్ట్. సో ఇక్కడ అదే 400లో మనకు ఫిట్టింగ్ కూడా అయిపోతుంది. మెయిన్ ఇక్కడ తీసుకోనికి రీజన్ ఏంటంటే కేరళలో మోడిఫికేషన్ బాగా చేస్తారు. సో పర్ఫెక్ట్గా చేస్తారు అన్నట్టు ఫిట్టింగ్ కూడా, నో డౌట్. ఇంకా సో అందుకని చెప్పి ఇక్కడే తీసుకున్నాం. ఈ ప్లాన్ మాకు రైడ్ స్టార్ట్ చేసేటప్పుడే ఉంది, ఖచ్చితంగా కేరళలో బైక్ యాక్సెసరీస్ ఏమైనా తీసుకోవాలని. సో మనోని అనుకోకుండా రన్నింగ్లో ఫాగ్ లైట్స్ వెళ్ళిపోయినాయి. చెన్నైకి వస్తుంటే రన్నింగ్లో ఫాగ్ లైట్స్ 2 వర్క్ అవ్వట్లేదు. సడన్గా ఏమైందేమో బుక్ అయిపోయింది, అవి వర్క్ అవ్వట్లేదు మనోని. నా ఫాగ్ లైట్స్తోనే వచ్చేసినాం. నావి కూడా కింది ఫాగ్ లైట్స్ కొద్దిగా సెట్ చేపిస్తే అయిపోద్ది. అండ్ జెర్రీ క్యాన్స్ పెడితే మన బండి లుక్కే మారిపోతుంది బండి. ఇంకా కాకపోతే జెర్రీ క్యాన్స్ ఓన్లీ బ్లాక్ కలర్లోనే ఉంటాయి, వైట్లు ఉండవు. మన బండి ఏమో వైట్. బట్ పర్లేదులేండి, జెర్రీ క్యాన్స్ పెడితే ఆ లుక్కే వేరే ఉంటుంది. మొత్తం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా బ్లాగ్ తీస్తా చూడండి. ఇన్స్టాల్ అయిపోయినాక కూడా చూపిస్తా వీడియో, కిరాక్ ఉండబోతుంది. సో ఇది అయ్యేసరికి లేట్ అయిపోద్ది కాబట్టి ఈరోజు ఇక్కడే స్టే చేద్దాం. రేపు తిరువనంతపురంకి వెళ్దాం. ఇది నుంచి జస్ట్ 71 కిలోమీటర్స్ ఉంది. ఇదా ఓకే, ఇదే అంటే షాపు అంజినయ 3 ఆటో గరాజ్. షాప్ దగ్గరికి వచ్చినాం. అవి ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ బ్లాక్ చేస్తాం, కలుద్దాం అప్పుడు. అది రూమ్ పోయినాక సెట్ చేద్దాం. ఇదే లొకేషన్, పక్కనే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంటే వెళ్ళి రూమ్ తీసుకున్నా. ఒకటి రూమ్ తీసుకొని నా లగేజ్ అంతా రూమ్లో పడేసి వచ్చినా. ఇప్పుడు మనం ఈ జెర్రీ క్యాన్ని ఫిట్ చేపియాలి మన బైక్కి. 4 జెర్రీ క్యాన్స్, ఆ బైక్ 2, ఈ బైక్ 2. అండ్ ఫాగ్ లైట్స్ కూడా రన్ అవుతున్నాయి, చెక్ చేస్తున్నారు.
ఇంకా ఫాగ్ లైట్స్ ఫిట్ చేయలే, వైరింగే అవుతుంది అక్కడి నుంచి. ఇంకెంత టైం అవుతుందేమో. ఇంకా నా బండి అయితే జస్ట్ క్లిప్ ఇప్పి సెట్ అవుతా కదా అనేది చూసిండు అంతే. సో బైక్ సెట్ అయింది అనుకోండి, ఇదే పార్కింగ్ ప్లేస్. తీసుకుపోయి బైక్లు ఇలా లోపల పెట్టేస్తే అయిపోద్ది. ఇది మనదే పార్కింగ్ ప్లేస్. లోపల బైక్స్ పెట్టేసి రేపు కొల్లంను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నిన్నటి బ్లాగ్ గురించి మాట్లాడితే డే 10లో మనం కొల్లంకి వచ్చి బైక్ యాక్సరీస్ తీసుకున్నాం కదా, అది ఫిట్ అయిపోయింది. నిన్న నైట్ కదా ఇట్లా కనిపించేది అని చెప్పి ఎక్కువ ఏం షూట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. నా బైక్కి జస్ట్ ఏమో జెర్రీ క్యాన్స్ ఫిట్ చేపించిన. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని సేమ్ ఒకటి ఉంటుంది, అది పీకేసి ఇక్కడ ఫిట్ చేపించిన. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, అది తీసేసి ఇటు సైడ్ ఫిట్ చేపించిన. ఫాగ్ లైట్ కూడా సెట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనోనికి ఇది కావాలని చెప్పి కింద ఫిట్ చేపించిండు ఇది జెర్రీ క్యాన్స్. సో ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. దీనికి ఎక్స్ట్రా క్లాంప్ కూడా అవసరం లేదు, దీంతో వచ్చిన క్లాంపే సెట్ అయిపోయింది. మొత్తం 10 లీటర్స్. అండ్ మనోడు ఫాగ్ లైట్స్ పాతవి తీసేసిండు, ఇది కొత్త ఫాగ్ లైట్స్. వీటికి 2600 పడింది ఫాగ్ లైట్స్కి. అండ్ క్లిప్స్కి ఎక్స్ట్రా క్లిప్స్ మళ్ళీ కొనాలి క్లాంప్స్. ఈ క్లాంప్స్కి వచ్చేసి 600 ఎక్స్ట్రా అయింది. 6 అవర్స్ ఏమో టైం పడింది. ఈవినింగ్ 5:30కి వచ్చి పెడితే 10:30కి ఏమో ఇచ్చిండు బైక్స్ మాకు. అప్పటిదాకా చేస్తున్నారు. ఎక్కువ టైం ఆ ఫాగ్ లైట్స్ వైరింగ్కే పోయింది. జెర్రీ క్యాన్స్ అంటే నాది ఒక 1 అవర్ పట్టింది ఫిట్ చేయడానికి, ఎందుకంటే నా ఎక్స్ట్రా క్లాంప్స్ వేసి తీసేసి పెట్టింది కదా, నాది ఒక 1 అవర్ పైనే పట్టింది. మనది జస్ట్ ఒక ½ అన్ అవర్లో అయిపోయింది ఫిట్టింగ్. సో ఓవరాల్గా ఇది జెర్రీ క్యాన్స్ అయితే